అక్షయ్ బర్త్‌డే అవ్వటంతో అక్షయ్ నిద్ర లేవగానే వాళ్ళ కూతురు వచ్చి హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న అని చెప్పి ఫ్లవర్ బొకే ఇస్తుంది. దాంతో అక్షయ్ అయితే థ్యాంక్ యూ చిట్టి తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అవని కూడా హ్యాపీ బర్త్‌డే టు యూ అండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్షయ్ అయితే థ్యాంక్ యూ అనేస్తాడు. దాంతో అవని అయితే ఫీల్ అవుతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పాప ఇలా అంటూ ఉంటుంది. నాన్న ఈరోజు మీ బర్త్‌డే కదా, మీ బర్త్‌డే రోజు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. మీ పనులన్నీ కూడా అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పి అంటుంది. దాంతో అక్షయ్ అయితే సరే అంటాడు. ఇక అక్షయ్‌కి దగ్గరుండి తలంటి స్నానం చేయిస్తూ ఉంటుంది అవని. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ పార్వతి అయితే ఏంటి అక్షయ్ పనులన్నీ నేను చేస్తానని పల్లవితో అవని ముందే చెప్పాను కదా, కానీ అవని ఏంటి తనే స్వయంగా చేస్తుందని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇంతలో పార్వతి అయితే తను చేతులతో స్వయంగా కొత్త బట్టలు కొనేసి తీసుకువచ్చి నాన్న అక్షయ్ నీకోసం నేను ఇక్కడ కొత్త డ్రెస్ పెట్టాను, స్నానం చేసి వచ్చి వేసుకో నాన్న అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇంతలో అవని అక్కడికి వచ్చి ఏంటి ఈ కొత్త డ్రెస్ అయినా నేను తెచ్చింది ఉంది కదా, ఇది ఎవరిచ్చారని చెప్పి అవని ఇచ్చింది అక్షయ్ వేసుకుంటాడు. ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ ఇచ్చింది కాకుండా అవని ఇచ్చింది డ్రెస్సే వేసుకొని అక్కడికైతే కిందకి వస్తాడు. ఇక హాల్లోనికి రాగానే అందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక పార్వతమ్మ అయితే అక్షయ్ వేసుకున్న డ్రెస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి అక్షయ్ నేను ఇచ్చింది కాకుండా అవని ఇచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకున్నాడు అంటే అవని ఏం చెప్పి నా కొడుకుని మార్చేసిందని చెప్పి అనుకుంటుంది.